యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాను. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాను. కీర్తన 122, 123. ఈ 122వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు యెరూషలేముకి వెళ్తా ఉంటున్నప్పుడు యాత్రా కీర్తనలుగా ఈ కీర్తనని రాసినట్టు మనం చూడొచ్చు. ఈ మొదటి వచనము, మొదటి 2 వచనాలు ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే నాతో ప్రజలు దేవుని మందిరానికి వెళ్దాము అని అన్నప్పుడు నేను బహుగా సంతోషించాను అని అంటున్నాడు. అంటే ఆయన ఆయన ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఉండే సంతోషం కంటే ప్రజలందరి మనసులో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆ మనస్సుని చూసి ఆయన సంతోషించినట్టు ఆయన చెబుతా ఉంటున్నాడు. మట్టికి ఇది ఒక క్రైస్తవుని మనసై ఉండాలి. ఆహ్, మ నేనొక్కడినే ఎదగడం, నేనొక్కడినే పాపంని జయించడం, నేనొక్కడినే యేసుప్రభులాగా మారడం కంటే నాతో పాటు చాలామంది నా చుట్టూ ఉంటున్న వాళ్ళు, సంఘంలో ఉంటున్న వాళ్ళు, దేవుని ప్రజలు, సార్వత్రిక సంఘం అందరూ కలిసి ఎదగడము అనేది ఖచ్చితంగా మనకు ఆనందం ఇవ్వాలి. ఒకవేళ గనక నేను ఇట్టి ఆనందంలో నేను ఆనందించలేకపోతే, ఒకవేళ నేను ఇతరుల ఆత్మీయ పురోభివృద్ధి, ఇతరులు ఉపయోగపడ్డం, ఇతరులు బీభత్సంగా దేవుని కొరకై చాలా విరివిగా వాడబడ్డం, వీటిలో గనుక నేను ఆనందించలేకపోతే నేను స్వార్థపరమైన జీవితం జీవిస్తా ఉంటున్నట్టే. అది మనకి అంత శ్రేయస్కరమైనది కాదు. కనుక కొత్త నిబంధన ఎప్పటికీ వ్యక్తిగతమైన అభివృద్ధి గురించి మాట్లాడుతది. కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ మనము సంఘపరమైన అభివృద్ధి గురించి కూడా ఆలోచించమని చెబుతా ఉంటది. అందుకని సహవాసంలో చాలా ఒత్తి రాస్తూ ఉంటాడు. పాత నిబంధనలో కూడా వాళ్ళు 12 గోత్రాలుగా సహవాసంగా కలిసి ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా మనము కలిసి రావాలి సంఘంగా అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. కొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాల కొరకే ఆయన కలిసి రమ్మని చెప్తా ఉంటున్నాడు. మొదటిది, మనం కలిసి వచ్చినప్పుడు ఆ దినం సమీపించు కొలది, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తుంటాడు, ఆ దినము సమీపించు కొలది సహవాసంగా కూడి వచ్చుట మానక అని చెప్తా ఉంటాడు. అంటే ఇంకో మాటలో ఎందుకు కూడి రావాలి అని అంటే ఒకరినొకరు ఆదరించడానికి. మనం కలిసి వచ్చినప్పుడు ఒకరికొకరు శ్రమలలో ఆదరణ దొరుకుతుంది. అంతేకాదు, రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెబుతాడు, సకల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పుని గ్రహించు నిమిత్తమై అని అంటాడు. అంటే ఆ దేవుణ్ణి మనము ఒంటరిగా అర్థం చేసుకున్న దానికంటే సహవాసంలో ఇంకా చక్కగా, ఇంకా లోతుగా సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. సామెతల్లో చూసినట్లయితే ఇనుమును ఎలా పదును పరుస్తాదో అట్లానే ఒక మనిషి ఇంకో మనిషిని పదును పరుస్తాడు అనే మాటని చూడొచ్చు. అంటే ఇతరులతో మనం ఎప్పుడైతే కలిసి వస్తామో మనం గర్దించబడతాము, సరిచేయబడతాము. మనం ఇంకా పరిశుద్ధులుగా, ఇంకా ప్రతిష్ఠితంగా, ఇంకా పదును పరచబడతాం దేవుని పని కొరకై కూడా. కనుక ఈ 3 కారణాలు బట్టి మనము కలిసి రావడము, ఒకటి ఆదరించబడ్డానికి, దేవుడెవరో తెలుసుకోవడానికి, 3 ఇంకా పదును పరచబడ్డానికి. అందుకనే మనం సహవాసమును విడిచిపెట్టకూడదు. ఈ దినాల్లో ప్రత్యేకముగా ఈ సోషల్ మీడియాలో వాక్యం విస్తారంగా వింటున్న దినాల్లో సహవాసంతో నాకేం పని, నేను ఒక వర్తమానం వినేసి ఎదిగిపోతాను అనుకుంటున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే ఈ ఎదుగుతున్నాను అనే అపోహలో వాళ్ళు బ్రతుకుతారు. ఎందుకు అనంటే వాళ్ళు ఎదుగుతున్నారో లేదో ఒక పక్కన వ్యక్తితో ఉన్నప్పుడే అది పరీక్షకి పెట్టబడుతుంది, అది పదును చేయబడుతుంది. కనుక నాకు శ్రమ లేనప్పుడు, నాకు పరీక్ష లేనప్పుడు నేను పరిశోధించబడ్డానో లేదో తెలియదు. శ్రమ దాటిన తర్వాతే, పరీక్షించబడిన తర్వాతే నేను నిజంగా పరిశోధించబడ్డానా లేదా, నేను నిజంగా నెగ్గానా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి సహవాసానికి ప్రత్యామ్నాయం క్రైస్తవ జీవితంలో లేదు అనే విషయాన్ని మనం చాలా చక్కగా గ్రహించాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా, స్వచ్ఛందంగా, ఒంటరిగా మనంతటికి మనతోనే ఏదో చేసేసి, మనం దేవునికి ఏదో చేసేసేది ఏది ఉండదు. ఆయన వచ్చినప్పుడు స్వచ్ఛందంగా విశ్వాసాన్ని తీసుకొని పోవడానికి రావట్లేదు, కానీ ఆయన వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. అంతేకాదు, మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘముగా, ఒక గుంపుగా, ఒక దేశంగా, ఒక రాజుల యాజక సమూహముగా మనం ఆయనను కీర్తించబోతా ఉంటున్నాం, మనం ఆయనను సేవించబోతా ఉంటున్నాం. కానీ అక్కడ స్వచ్ఛంద సేవలు ఏవి పరలోకంలో ఉండవు. మనం గుంపులుగానే, మనము సంఘముగానే ఆయనను సేవిస్తాము. ఆయనతో పరిణయమాడేది సంఘంగానే, ఆయనతో ఆనందించేది సంఘంగానే, ఆయనకి పరిచర్య చేసేది సంఘంగానే అని గుర్తుపెట్టుకోవాలి. కనుకనే మనము ఇతరులతో కలిసి రావడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు యెరూషలేము అనే పట్టణం గురించి ఆయన రాస్తా ఉంటున్నాడు. ఈ 3వ వచనంలో ఆయన చెబుతా ఉంటున్నమాట, యెరూషలేము దగ్గర ఇల్లు ఉంటున్న పట్టణంగా, లేక చాలా
సమీపముగా ఉంటున్న పట్టణముగా ఉంటుంది అని చెబుతా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో అది దేవుడు ఆ పట్టణానికి ఇచ్చిన ఆశీర్వాదం గురించి చూపిస్తా ఉంటున్నారు. అంతేకాకుండా ఆ పట్టణంలో ఉంటున్న ఇట్స్ ఎ హ్యాపెనింగ్ ప్లేస్. ఆ పట్టణంలో ఉంటున్న సంచలనాత్మకమైన ఆ మతపరమైన కార్యక్రమాల గురించి, ఆ ఉత్సాహాల గురించి, ఆ రద్దీగా జనమందరూ రావడము, అక్కడ కిక్కిరిసిగా ఉండడము, వీటిల గురించి ఆయన చాలా చక్కగా రాస్తా ఉంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని ప్రజలు మందిరానికొస్తున్నారు. మందిరం చాలా సంబరంగా ఉంది. సంబర వాతావరణం, పండగ వాతావరణం ఈ పట్టణంలో ఎప్పుడు ఉంటాది అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తా ఉంటున్నాడు. ఆ తర్వాత 4వ వచనంలో ఆయన అంటాడు, ఇక్కడికే గోత్రాలన్నీ చేరి వస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు దేవుడిని స్తుతించడానికొస్తారు. ఎందుకొస్తారు అనంటే దేవుని లేఖనములు చెప్పిన ప్రకారము అనే మాట వాడుతా ఉంటున్నాడు. దేవుని లేఖనాలు చెప్పిన ప్రకారము స్తుతించడము. ఎక్కడ దేవుడు ఈ మాట చెప్పాడు అనంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, అయితే మీరందరూ ఆహ్, మీరు మీ కానాన్‌లో స్థిరపరచబడిన తర్వాత ఆయన తన కొరకే తీసిన పట్టణంలోనికి మీరందరూ చేరావాలి. అక్కడ తన నామాన్ని ఆయన పెడతాడు. ఆ స్థలానికి మీరందరూ రావాలి. అక్కడే బలి అర్పణలు, అక్కడే దహన బలులు, అక్కడే బలులు, అక్కడే మీ దశంభాగాలు, అక్కడే ప్రత్యేకమైన అర్పణలు, అక్కడే మీకుంటున్న స్వచ్ఛంద అర్పణలు, మీకుంటున్న ఆహ్, జ్యేష్ఠ మందల్లో జ్యేష్ఠ గొర్రెలు, పశువుల్ని మీరు అక్కడే అర్పించాలి. అక్కడే మీరు భోజనం చేయాలి. అక్కడే మీరు ఆనందించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్తా ఉంటున్నారు. అంటే ఇది దేవుడు వాళ్ళు ఇంకా రాకమునుపే వాళ్ళని ఆరాధనలో ఐక్యపరచడం మనం చూడొచ్చు. వాళ్ళు ఇంకా ఆరాధన స్థలానికి రాకమునుపే ఆరాధన స్థలం వాళ్ళని ఐక్యపరిచినట్టు మనం చూడొచ్చు. కనుక మన జీవితాల్లో మనల్ని సంఘంతో ఐక్యంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నిత్యత్వం వాళ్ళతోనే మనం గడపబోతా ఉంటున్నాము. లోకపు స్నేహము, లోకములో ఎక్కువగా స్నేహిస్తూ నేను దేవునితో బాగున్నాను అనేది అసాధ్యం. ఎందుకు అనంటే లోకం నా దేవునితో నడిచే వ్యక్తికి లోకం ఆనందించేదానికి చాలా వ్యత్యాసం కాబట్టి అట్టి వారితో మనం దగ్గరకి ఎలా వెళ్ళగలము? అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తా అంటాడు, విశ్వాసులకు అవిశ్వాసులకి ఏమి పొత్తు అని అంటాడు. కనుక ఎంతో అంతే. కానీ మన పొత్తంతా విశ్వాసులతోనే. అందుకనే వివాహాలు విశ్వాసినే చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ దగ్గరతనం కూడా విశ్వాసికే. అంతేకాకుండా మనం ఎప్పుడైతే లోకంతో ఎక్కువ దగ్గరగా అవుతామో, లోకంలో మనం బాగుండొచ్చు, సుఖంగా ఉండొచ్చేమో, కానీ మనం పరిశోధించబడము, మనం పదును చేయబడము, మనము దేవుణ్ణి స్తుతించే వారంగా కూడా ఉండము, ప్రభుని ఎరిగే వారం కూడా ఉండము. అంతేకాకుండా చివరికొచ్చేసేటప్పటికి 6-9 వచనాల వరకు ఆయన యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ఈ చివరి దినాల్లో చాలామంది క్రైస్తవులు ఈ మాటను పట్టుకొని యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా పెద్దగా చూపిస్తా ఉంటున్నారు. ఇది మంచిదే, యెరూషలేము కొరకు ప్రార్థన చేయబట్టినాడు. కానీ అన్ని ప్రార్థనలు ఇదే శ్రేష్టమైన ప్రార్థన, ఇంకా దీని కొరకే మనం ప్రార్థన చేయాలి అనే ఈ యొక్క విషయం మన కొత్త నిబంధనలో పెద్దగా కనపడదు. అయితే కొత్త నిబంధనలో కూడా ఇశ్రాయేలుకి ప్రార్థన చేయమని అపోస్తలుడైన పౌలు రోమీయులకి రాస్తా ఉంటున్నాడు, వాళ్ళు కూడా రక్షించబడాలని. కానీ ప్రాముఖ్యంగా మనకి కొత్త నిబంధన చెప్తున్న మాట ఏంటి అని తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, సకల జనుల రక్షణ కొరకు ప్రార్థన చేయి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తా ఉంటున్న మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము ప్రధాన యాజకుని ప్రార్థనలో సకల పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అంతేకాకుండా మనని హింసించువారు, ఆ తర్వాత హింస గుండా ప్రయాణం చేయవారు, ఆ తర్వాత దూషించువారు, శత్రువులు, ఇటివారి కొరకు ప్రార్థన. కనుక చాలా ప్రార్థనలు ఒక్క మాటనే పట్టుకొని ఒట్టి యెరూషలేము కొరకే కాదు మన ప్రార్థన సకల ప్రజల రక్షణ కొరకు కూడా చేసేవారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట ఇంత ప్రాచుర్యం చెందుతా వచ్చిందంటే, ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో 6వ వచనంలో వారికొక ఆశీర్వాదాన్ని ఇక్కడ పలుకుతా ఉంటున్నారు. వాళ్ళు క్షేమంగా ఉంటారు అనే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మీద మక్కువతో ఈ మాటని ఎక్కువ ప్రాచుర్యం చేశారు క్రైస్తవ బోధకులు తప్ప, మనకి ఇంతకంటే మించిన బాధ్యత ఉంది. శ్రమ పెట్టు వారి కొరకు, ఆ తర్వాత అందరి రక్షణ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, ఈ మూడిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. ఆ తర్వాత ఇక్కడ చదివితే మనకు అర్థమైపోతుంది ఈయన ఎందుకు యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 7-8 వచనాల్లో ఆయన అంటున్నాడు, నీ 8వ
వచనంలో నా స్నేహితులు, నా కుటుంబాలను బట్టి ఈ పట్టణానికి క్షేమం కలుగును గాక. ఇక్కడ దేవుని మందిరం ఉంది కాబట్టి క్షేమం కలుగును గాక అని అంటా ఉంటున్నాడు. అంటే ఈయన ఇశ్రాయేలీయుడు. ఈయన ఇశ్రాయేల్‌కి సంబంధించినోడు కాబట్టి ఈయన ఇశ్రాయేల్ కొరకు, ఇశ్రాయేల్ పట్టణం కొరకు ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. అదే యిర్మీయా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చెప్తున్నాడు అనంటే, వాళ్ళు బబులోనులో ఉంటున్నప్పుడు బబులోను యొక్క క్షేమం, శత్రు దేశం అది. బబులోను యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ పట్టణం యొక్క క్షేమమే మీ క్షేమము అని అంటాడు. అంటే వీటి బట్టి మనకి ఏమర్థమవుతది? ఈ కీర్తన రాసిన ఆయన ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆయన ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేశాడు. మనము మన దేశం కొరకు, మన పట్టణం కొరకు, మన ప్రజల కొరకు ప్రార్థన చేయాల్సిన వారమై ఉంటున్నాము. కనుక బైబిల్‌ని మనం సమతుల్యంగా చదవాలి. కీర్తనకారుడు రాసిన సందర్భం తన ఇశ్రాయేలు, తన యెరూషలేము, తన బంధువులు, తన స్నేహితులు ఉన్నందుకు. కాబట్టి మనం కూడా మన బంధువులు, మన స్నేహితులు, మన దేశం, మన పట్టణం కొరకు కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ అది అత్యున్నతమైన ప్రాధాన్యమైన విషయం ఏం కాదు. దానితో సమానంగా ఇంకో మాటలో చెప్పాలంటే అంతకంటే ఎక్కువ బాధ్యత, మనకి ఇశ్రాయేల్ కంటే ఎక్కువ బాధ్యత మన చుట్టుపక్కల ఉంటున్న ప్రజల మీద దేవుడు పెడతా ఉంటున్నాడు. అంతేకాకుండా 123 కీర్తనకొచ్చేటప్పటికి ఈ కీర్తన అంతట్లో ఆయన దేవుని యొక్క దయ కొరకై మొరపెడతా ఉంటున్నాడు. దేవుని దయ కొరకై విపరీతంగా బ్రతిమాలుతా ఉంటున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, నేను నా కళ్ళని నీ వైపునకు ఎత్తుతున్నాను. రెండవ వచనంలో, దాసుడు తన యజమానుని చేతి తట్టు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లు యెహోవా నీవు మాకు కనికరం చూపించు వరకు నీ వైపునకు చూస్తా ఉంటున్నావు. కనుక ఈయన కనికరం దొరికే వరకు అంతగా గోజాడుతూ అంతగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇలాంటి కృంగిపోయిన పరిస్థితులు, ఇలాంటి బాధలో ఆయన కీర్తన రాస్తున్నాడు. అయితే ఇలాంటి బాధ, ఇలాంటి విషయం మనకి కొత్త నిబంధనలు ఉంటున్న విరుగుడు మన స్థితి ఎంత ఘనమైంది. హెబ్రీయులకి రాసిన పత్రిక 4:16 వచనంలో, మనము కృపాసనం యొద్దకి ధైర్యంగా వెళుదుము. అక్కడ మనకు కావాల్సిన దయ, మనకి మన అక్కరికి కావాల్సిన కృప మనకు సమృద్ధిగా దొరుకుతుంది అని హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉంటున్నాడు. ఎంత వ్యత్యాసం కదా! పాత నిబంధన వ్యక్తి దయ దొరుకుతుందో లేదో, కనికరం దొరుకుతుందో లేదో అని చాలా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే మనం మాత్రం ధైర్యంగా ఆయన కృపాసనంకి వెళ్ళొచ్చు. ఎందుకనంటే మనకు ఖచ్చితంగా దయ, కనికరం దొరుకుతాయి. ఎందుకు అనంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఆయన ఆధారం చేసుకొని, ఆయన పన్నే ఆధారం చేసుకొని మనం ఆయన దగ్గర కావాల్సిన, మన అక్కరికి కావాల్సిన కృప ఎంతైనా గాని గాక ఆ కృపని మనం తీసుకోగలిగిన వారమే ఉంటున్నాం. కనుక వారికి లేని ధైర్యం మనకి దేవుడు ఇస్తా ఉంటున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో నీవు మాపై పెట్టిన ప్రార్థన భారమును దేవ, మా ప్రాంతం, మా ప్రజలు, మా చుట్టూంటున్న వాళ్ళు, మా సంఘాలు, సార్వత్రిక సంఘం కొరకు దేవ, ఆపత్కాలంలో ఉంటున్న వాళ్ళు, శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నాం, వారి కొరకు ఎడతెక్కకుండా ప్రార్థన చేసే మనస్సు మాకు అనుగ్రహిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.